హలో ఎవ్రీవన్, మనం ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం, అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ, అత్యాధునిక సైన్యం, చంద్రునిపై మనిషిని పంపిన దేశం. ఈరోజు అమెరికా తన చరిత్రలో ఒక మహత్తర మైలురాయిని చేరుకున్నది. 250 సంవత్సరాల క్రితం 1776 సంవత్సరం జూలై 4వ తేదీన ప్రపంచ రాజకీయాలనే మార్చేసిన ఒక ప్రకటన విడుదల చేసినది. అదే అమెరికా స్వతంత్ర ప్రకటన. కానీ అమెరికా ఎలా పుట్టింది, ప్రపంచాన్ని సూపర్ పవర్గా ఎలా మార్చింది, ఈ 250 సంవత్సరాలలో ఏం జరిగినది, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 1776 సంవత్సరానికి ముందు అమెరికా అనే దేశం లేదు. అక్కడ 13 బ్రిటిష్ కాలనీలు మాత్రమే ఉండేవి. బ్రిటన్ రాజు భారీ పన్నులను విధించేవాడు. ప్రజలకు ఓటు హక్కు లేదు. అప్పుడు ప్రజలు ఒక నినాదం ఇచ్చారు: నో టాక్సేషన్ వితౌట్ రీప్రజెంటేషన్, అంటే ప్రతినిధులు లేకుండా పన్నులు వద్దు. ఇదే ఉద్యమంగా మారినది. 1773లో జరిగిన బోస్టన్ టీ పార్టీ బ్రిటన్కి పెద్ద షాక్ ఇచ్చినది. టీని సముద్రంలో పడేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. దీంతో ఆ సమయంలో యుద్ధం ప్రారంభం అయినది. 1776 సంవత్సరం జూలై 4వ తేదీన డెల్ఫియాలో ఒక చారిత్రక పత్రం ఆమోదించబడినది. అదే డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్. దీనిని ప్రధానంగా రచించినది థామస్ జెఫర్సన్. ఈ పత్రంలో ఒక గొప్ప వాక్యం ఉంది: ఆల్ మెన్స్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్, అంటే ప్రతి మనిషి సమానుడే అని అర్థం. ఇది ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రను మార్చినది. స్వతంత్రం వచ్చిన తర్వాత అమెరికాకి తొలి అధ్యక్షుడిగా ఎవరంటే, యుద్ధంలో అమెరికా విజయం సాధించినది. 1783లో బ్రిటన్ అమెరికా స్వతంత్రాన్ని అంగీకరించినది. 1789లో జార్జ్ వాషింగ్టన్ మొదట అధ్యక్షుడు అయ్యారు. కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చినది. ప్రపంచంలోనే బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థను పునాది పడినది. అమెరికా క్రమంగా విస్తరించినది. 1803 సంవత్సరంలో లియోసియన్ పర్చేస్ ద్వారా భారీ భూభాగాన్ని కొనుగోలు చేసినది. 1867 సంవత్సరంలో అలస్కాను రష్యా దేశం నుంచి కొనుగోలు చేసినది. తర్వాత హవాయి కూడా అమెరికాలోనే కలిసిపోయింది. 1861 సంవత్సరంలో అమెరికాలో సివిల్ వార్ ప్రారంభమైనది. ప్రధాన కారణం బానిస వ్యవస్థ. ఆ సమయంలో అధ్యక్షుడు అబ్రహాం లింకన్ గారు ఉన్నారు. బానిసత్వాన్ని నిర్మూలించాలని నిర్ణయించారు. 1865 సంవత్సరంలో మళ్ళీ యుద్ధం మిగిచినది. బానిసత్వం రద్దు చేయబడినది 1865 సంవత్సరంలో. ఇది అమెరికా చరిత్రలోని అతిపెద్ద మలుపుగా మారినది. ఆ తర్వాత ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, రెండిట్లోనే అమెరికా కీలక పాత్ర పోషించినది. 1945 సంవత్సరంలో జపాన్పై అణుబాంబులను ఉపయోగించినది. ఆ తర్వాత ప్రపంచ సూపర్ పవర్గా ఎదిగినది. అమెరికా మరియు సోవియట్ యూనియన్, దీన్నే కోల్డ్ వార్ అంటారు. అంతరిక్ష పోటీ ప్రారంభమైనది. 1969 సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టాడు. ఇది ప్రపంచ చరిత్రలో గొప్ప ఘట్టం. ప్రస్తుతం అమెరికా కూడా టెక్నాలజీలో విప్లవంగా ఉన్నది. ఇంటర్నెట్, సిలికాన్ వ్యాలీ, కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఏఐ, ఈ రంగాల్లో అమెరికా ప్రపంచాన్ని నడిపించినది. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలలో చాలా కంపెనీలు అమెరికాకు చెందినవి. ప్రపంచ ప్రభావం: హాలీవుడ్, డాలర్, నాసా, హార్వర్డ్, స్టాన్ఫర్డ్, వాల్ స్ట్రీట్, ఈ పేర్లు ప్రపంచానికి అమెరికా ప్రభావాన్ని చూపాయి. ఆర్థికం, రక్షణ, సాంకేతికత, విద్య, ప్రతి రంగంలో కూడా అమెరికా తన ముద్ర వేసినది. 2026 సంవత్సరంలో అమెరికా
తన 250వ సంవత్సర స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నది. దేశవ్యాప్తంగా పరేడ్లు, చారిత్రక ప్రదర్శనలు, బాణసంచ కార్యక్రమాలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. జూలై 4వ తేదీన ఈ కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. దీనిని అమెరికా 250 పేరుతో ప్రత్యేకంగా నిర్వహించారు. 250 సంవత్సరాలు, 13 కాలనీల నుంచి 50 రాష్ట్రాల వరకు ప్రపంచంలోని అత్యంత ప్రభావితమైన దేశంగా ఎదిగిన అమెరికా ప్రయాణం నిజంగా ఒక విశేషం. కానీ ఈ ప్రయాణంలో విజయాలే కాదు, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, జాతీయ వివక్ష, రాజకీయ విభేదాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ గారి నాయకత్వంలో ప్రతి సంక్షోభం తర్వాత మళ్ళీ ముందుకు సాగుతూ ప్రపంచ చరిత్రలోనే తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.